హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించినంత వరకు కూడా హీరో డేట్స్ అనేవి చాలా బిజీగా ఉన్నాయి. ప్రెసెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు చాలా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అండ్ ఈ 2024లో మన ముందరికి చాలా పెద్ద హీరోల కమర్షియల్ మూవీస్ అయితే రాబోతున్నాయి. అందులో మనకి పుష్ప సినిమా ఈగర్గా వెయిట్ చేసినటువంటి మూవీస్లో ఒకటని చెప్పుకోవచ్చు. పుష్ప 2 2021లో వచ్చినటువంటి పుష్ప ది రైస్కి సీక్వెల్ అనమాట. ఇది పుష్ప ది రూల్. సో ఈ సినిమా కోసం సుకుమార్ కూడా చాలా కష్టపడుతున్నారు. అండ్ అంతేకాకుండా మ్యూజిక్ పరంగా దేవిశ్రీ కూడా ఫుల్ ఎఫర్ట్స్ ఇస్తున్నారని చెప్పాలి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఈ సినిమాకి నెక్స్ట్ మూవీని అంతకు మించి చూపించాలి కాబట్టి అస్సలు తగ్గేదలా అంటూ ప్రెసెంట్ పుష్ప 2 కోసం జనాలందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఆఫ్టర్ పుష్ప 2 కోసం నియర్లీ ఒక 2 years లేదా 3 years వరకు స్పెండ్ చేశారని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత సుకుమార్ ఏంటంటే రామ్ చరణ్తో మూవీ చేయాలి అనేటటువంటి మాటలు బయటకు వచ్చాయి. మూవీ ఆల్మోస్ట్ ఏంటంటే కన్ఫర్మ్ అయిపోయింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. సో ఇప్పటికే ప్రెసెంట్ ఏంటంటే శంకర్ డైరెక్ట్ చేస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ ఆల్మోస్ట్ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనిలో కాస్త బిజీగా ఉంది మూవీ టీమ్. సో ప్రెసెంట్ రామ్ చరణ్ కూడా కాస్త ఫ్రీగా ఉండేసరికి ఆఫ్టర్ ఎప్పుడైతే పుష్ప 2 రిలీజ్ అయిపోతుందో దాని తర్వాత రామ్ చరణ్ మూవీని పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఫాల్కన్ క్రియేషన్ సంస్థ ఏదైతే ఉందో అందులో ముఖ్యమైనటువంటి వంశీ కారుమంచి ఎవరైతే ఉన్నారో సో మీడియా నుంచి వచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఇలా చెప్పారనమాట. సో నార్మల్గా ఏంటంటే 2020లోనే విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా తీస్తున్నారు అనేటటువంటి వార్తలు అయితే వచ్చాయి. బట్ 2021లో అన్ఎక్స్పెక్టెడ్గా పుష్ప సినిమాతో మంచి హిట్ అందుకున్నటువంటి సుకుమార్ తర్వాత ఈ సినిమా ప్రాజెక్ట్ని కాస్త పక్కన పెట్టడం జరిగింది. సో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో సో దాంట్లో వంశీ కారుమంచి చెప్పడం జరిగిందనమాట. సో సుకుమార్ అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ కాదా ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయి ఉంది. అండ్ డేట్స్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ బట్ మాక్సిమం 99% సినిమా అయితే ఓకే అయిపోయిందని చెప్పడం జరిగింది. దీంతో జనాలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే 2020లో ఓకే చేసుకున్నటువంటి కథ కదా ఇది. ఇప్పుడు సుకుమార్ గారికి మంచి పేరు స్టార్డమ్ అయితే వచ్చేసింది. సో ఆఫ్టర్ లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ మార్కెట్ కూడా కాస్త తగ్గింది అనిపించింది. బట్ ఏదో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఫ్యామిలీ స్టార్ మూవీతో మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. సో సుకుమార్ రాసుకున్నటువంటి కథ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యే విధంగా రాసుకొని ఉంటే ఆల్రెడీ పుష్పతో ఒక వైల్డ్ క్యారెక్టర్స్ని చూపించినటువంటి సుకుమార్ మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరయ్యే కథ రాసుకొని ఉంటే విజయ్ దేవరకొండకి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ వాట్ ఎవర్ సుకుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు అనేటటువంటి వార్త రాగానే జనాలందరూ కూడా ఏదో కొత్తదనం ఉండబోతుంది అనేటటువంటి ఊహాగానంలో ఉన్నారనమాట. సో ప్రెసెంట్ అయితే పుష్ప 2తో బిజీగా ఉన్నటువంటి సుకుమార్ దాని తర్వాత RC16 తీయబోతున్నారు. అండ్ దాని తర్వాత ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండతో మూవీ అయితే తీస్తారట మొత్తానికి. సో ఈ అప్డేట్ విన్న తర్వాత జనాలందరూ కూడా కాస్త కన్ఫ్యూజన్గా కాస్త వియర్డ్గా ఫీల్ అయ్యారనే చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు? ఆఫ్టర్ ఏమంటారు విజయ్ దేవరకొండతో సుకుమార్ లాంటి డైరెక్టర్ వర్కింగ్ ఈస్ పాసిబులా అని మీరు అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సినిమా 2020లోనే కదా అనుకున్నారు, 2024. సో ఈ సినిమా పట్టాలెక్కేసరికి ఈజీగా 26 వరకు అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు సుకుమార్ తీసినటువంటి సినిమాస్తో దేవరకొండ మూవీస్ ఏదైనా కంపేర్ చేయాలి అనుకుంటే ఏ సినిమా ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ మూవీ లవర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.